మూసీ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత బస్తీలో రాత్రి 1 గంట వరకు వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. మూసీ తీరం వెంట నైట్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈ రోజు మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. కుటుంబాలు ఉదయం పూట ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా తిప్పుకొని వచ్చి ఏమైనా ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.